ఇప్పుడు మీరు చూస్తున్నది కాజీపేట టౌన్ రైల్వే స్టేషన్. ఈ కాజీపేట టౌన్ రైల్వే స్టేషన్ అనేది కాజీపేట రైల్వే జంక్షన్‌కు బైపాస్ లైన్‌లో ఉంటుంది. అంటే ఈ కాజీపేట రైల్వే జంక్షను పరిధిలో ఉన్న ఎదురుగా మనకు కనిపిస్తున్న ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కాజీపేట ఫ్లైఓవర్ బ్రిడ్జ్. ఈ కాజీపేట ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కింద ఈ కాజీపేట రైల్వే స్టేషన్ టౌన్ స్టేషన్ అనేది ఏర్పడింది. ఈ టౌన్ స్టేషన్ అనేది ఉత్తరాన నాగపూర్ నుంచి ఇటు తూర్పున విజయవాడ సైడు వెళ్తుంది. అంటే ఈ కాజీపేట టౌన్ స్టేషన్ ప్లాట్ఫామ్లో ఉన్న ఈ ప్రస్తుతం కనిపిస్తున్న ఈ బొగ్గు ట్రైను కాజీపేటకు వెళ్ళకుండా నాగపూర్ నుంచి నేరుగా విజయవాడ వైపు వెళ్తుంది. అంటే కాజీపేటకు వెళ్ళకుండా విజయవాడ వైపు వెళ్తుంది. ఇది బైపాస్ లాగా ఉంటుంది. ఇక్కడ ఈ తూర్పు వైపు విజయవాడ, అలాగే ఇటు ఉత్తరం వైపు బ్రిడ్జి కింది నుంచి ఉత్తరం వైపు వెళ్తే నాగ్పూర్ సైడు కలుస్తూ ఉంటుంది. ఇక్కడ ఈ ట్రైన్ ఎదురుగా కనిపిస్తున్నటువంటి ఈ కొంచెం ముందుకు వెళ్తే ఈ కాజీపేట రైల్వే జంక్షన్ అనేది వస్తుంది. అంటే ఇటు తూర్పు వైపు నుంచి వచ్చే విజయవాడ ట్రైన్స్, అలాగే ఇటు ఉత్తరం వైపున నాగ్పూర్ సైడ్ నుంచి వచ్చే ట్రైన్స్ కూడా ఇటు టౌన్ స్టేషన్కు రాకుండా కాజీపేట రైల్వే జంక్షన్లో కలుస్తాయి. అంటే కాజీపేట రైల్వే జంక్షన్లో విజయవాడ లైను, నాగ్పూర్ లైను కలుస్తుంది. కానీ ఇక్కడ టౌన్ ప్లాట్ఫామ్ అనేది, టౌన్ స్టేషన్ అనేది ఈ కాజీపేట రైల్వే జంక్షన్కు వెళ్లకుండా ఆ రెండు లైన్లు కలిసే దారిలో మధ్యలో బైపాస్లో ఉంటుంది. అందుకే ఇది కాజీపేట రైల్వే జంక్షన్. ఈ జంక్షను డైమండ్ జంక్షన్ అని, వై జంక్షన్ అని, ట్రయాంగిల్ జంక్షన్ అని అనేక పేర్లతో పిలుస్తూ ఉంటారు. ఈ కాజీపేట టౌన్ స్టేషను కాజీపేట రైల్వే జంక్షన్కు బైపాస్లో ఉంటుంది. ఇలాంటి డైమండ్ జంక్షన్లు మన భారతదేశంలో 4 ఉన్నాయి. ఈ టౌన్ ప్లాట్ఫాము స్టేషన్ ఏర్పడడం వలన ఇక్కడ నుంచి నాగ్పూర్ నుంచి వచ్చే ట్రైన్స్ విజయవాడ వైపు, విజయవాడ నుంచి వచ్చే ట్రైన్స్ నాగ్పూర్ వైపు వెళ్ళడానికి కాజీపేటకు వెళ్లకుండా నేరుగా బైపాస్లో వెళ్ళే సౌకర్యం అనేది ఏర్పడింది. కాజీపేటకు వెళ్లకుండా ఇలా బైపాస్లో వెళ్తుంది. ఇంతటితో నేను మీకు ఈ కాజీపేట టౌన్ స్టేషన్ ప్లాట్ఫాము, అలాగే కాజీపేట డైమండ్ రైల్వే జంక్షన్ గురించి వివరించాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి మీ విలువైన కామెంట్స్ను నాకు తెలియజేయగలరు. ఇంతటితో ఈ వీడియో సమాప్తం. ధన్యవాదములు.